వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం ప్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం అవధూత చింతన. శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 30వ అధ్యాయ ప్రారంభం. విద్యాసాగర, వేదాధ్యయనం వలన, తపశ్చర్యల వలన, పూజాది వ్రతముల వలన, బ్రహ్మచర్యాదుల వలన హరించిన పాపాలు తిరిగి తలచూపడం సంభవం. అలా అవి తిరిగి తలచూపకుండా ఉండడానికని వాటిని నిర్మూలనం చేసుకోవడం చాలా అవసరం. పాప నిర్మూలనం అన్నది శ్రీ సద్గురు చరణాలను ఆశ్రయించడం ద్వారా, ఆయన సేవకు సర్వస్వాన్ని అర్పించడం ద్వారా మాత్రమే సంభవం అవుతుంది. అంతేగాని వేరే మార్గం ఏమీ లేదు. అందువలన సద్గురు చరణాలకు తనుమనధన ప్రాణములను అర్పించాలి. వాని ద్వారా తరించాలి, దానికై తప్పించాలి, విచారించాలి, జీవిత లక్ష్యమును పొందాలి అని చెప్పి నిత్యానందుడు ఈ అధ్యాయమును ప్రారంభించినాడు. అక్కల్కోటలో చింతోపంతోలని భక్తుడు ఉన్నాడు కదా. అతను నిత్యము తాను చేయు అర్చనలను నిర్వర్తించుకొనుచు శ్రీ స్వామివారిని దర్శించేవాడు. చింతోపంతోల్ శ్రీ స్వామిని దత్తావతారంగా విశ్వసించేవాడు. అందరితోనూ శ్రీ స్వామి లీలలను గురించి చెప్పుకునేవాడు. ఇతనే కదా శ్రీ రాజా మాలోజీకి శ్రీ స్వామి గురించి చెప్పినది. భక్తుడు తన ఇష్టదైవానికి పూజ చేసే సమయంలో అతని గురువు అక్కడకు వచ్చినచో ఆ పూజను గురువుకే చెయ్యాలని శాస్త్ర ప్రబోధం. శ్రీ స్వామి ఈ సత్యాన్ని అందరికీ తెలుపుటకై భక్తుడైన చింతోపంతుకు విశేషమైన రీతిలో చెప్పినారు. చింతోపంతోలింటిలో విష్ణువు విగ్రహం ఒకటి ఉండేది. ఒకసారి అతను ఆ విగ్రహానికి 1,000,000 తులసి పూజ చేయాలని నిశ్చయించుకొని నిత్యము నియమంగా కొంత సంఖ్య పూర్తి చేసేవాడు. పూజ మొదలుపెట్టిన 2వ రోజు నుండి సరిగ్గా పూజ సమయానికి శ్రీ స్వామి స్వయంగా వారి ఇంటికి వచ్చేవారు. పూజ కోసం ఉంచిన తులసి దళాలను చింతోపంత్ శ్రీ స్వామి చరణాల మీద వేసి నమస్కరించేవాడు. చివరి రోజున షోడశోపచార పూజతో తులసి పూజ ముగించాడు. అతని భక్తికి మెచ్చి ఆనందంలో మునిగి ఉన్న శ్రీ స్వామి సమర్థుల చుట్టూ ఒక విచిత్రమైన దివ్యకాంతి చింతోపంతునకు స్పష్టంగా కనిపించింది. అతని కళ్ళు ఆనంద భాష్పాలతో నిండాయి. చింతోపంతోల్ పారవస్యంలో మునిగిపోయి శ్రీ స్వామిని, దేవాధిదేవ సద్గురుమౌళి, సర్వభూతములకు నీవు సఖుడవు, నిర్గుణుడవైన పరబ్రహ్మవు నీవు, నా వంటి వారిని ఉద్ధరించడానికి ఈ మానుష శరీరమును ధరించినావు. నీవే తల్లివి, తండ్రివి, గురువు, దైవానివి. సర్వ విధముల సకల లోకములలో జరుగు పూజలను, సేవలను గ్రహించువాడవు నీవే. నీవే విష్ణువు, నీవే బ్రహ్మవు, నీవే శివుడవు, గురువు, శిష్యుడవు నీవే. నాది నేను అన్నది కేవలం సాక్షిభూతములు. సకల భూతనాయకుడవు నీవే. నిన్ను సేవించు భాగ్యం కలిగినది. నిరంతరము మీ పాదపద్మములను సేవించు వరం ప్రసాదించండి అని చేతులు జోడించి ప్రార్థించి వారికి పాదాభివందనం చేశాడు. శ్రీ స్వామి చాలా సంతోషించి తథాస్తు అని దీవించినారు. విచిత్రమేమనగా శ్రీ స్వామి వెళ్ళిన తరువాత వారు ఆసీనులైన పీట మీద శ్రీ స్వామి పాదాలు స్పష్టంగా ముద్రింపబడి ఉన్నాయి. ఏ వడ్రంగి చెక్కలేనంత అందంగా ఉన్నాయి. వాటిని ఇప్పటికీ అక్కల్కోటలో శ్రీ స్వామి మందిరంలో చూడవచ్చు. ఈ సంఘటన ద్వారా శ్రీ స్వామి శుద్ధమైన నిర్మలమైన భక్తి కలవారికి వశమై ఉంటారు అనేది సత్యమైన మాట.
మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన ఉపన్యాసకుడు వేదాంతి అయిన శ్రీ విష్ణుబువ బ్రహ్మచారి ఉండేవాడు. అక్కల్కోటలో అతని ఉపన్యాసములు ఏర్పాటు చేసి శ్రీ రాజా మాలోజీరావు అతన్ని ఆహ్వానం చేసినాడు. అతనికి గొప్ప వేదాంతినని, వేదాంగములను పురాణేతిహాసములను చదువుకున్న పండితుడనని గర్వంగా ఉండేది. దానికి తోడు అతని ఉపన్యాసములకు చాలామంది జనులు ఆకర్షితులయ్యేవారు. అతను ఒక రోజున శ్రీ స్వామిని దర్శించడానికి వచ్చాడు. అతను తన పాండిత్యాన్ని శ్రీ స్వామి ముందు ప్రదర్శించదలిచి శ్రీ స్వామి వారిని, ఓ యోగిరాజా, బ్రహ్మ తదాకార వృత్తి అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. శ్రీ స్వామివారు అతని మనోగర్వం గమనించి ఏమీ సమాధానమియ్యలేదు. అతను చాలా సమయం అక్కడ గడిపి తన ప్రశ్నకు సమాధానం రాకుండుట చూచి శ్రీ స్వామివారికి ఏమీ తెలియదనుకుని విజృంభించి, వేదాంతములో అతి చిన్న విషయానికి అర్థం తెలియని వీరిని జనులందరూ అంధవిశ్వాసములతో బ్రహ్మరథం పడుతున్నారని తలచి శ్రీ స్వామిని గురించి అందరి దగ్గర హేళన చేసి చులకనగా మాట్లాడసాగాడు. అయినా శ్రీ స్వామి ఏమీ పట్టించుకోలేదు. అతని విషయంలో మౌనంగానే ఉండిరి. ఒకరోజు రాత్రి బ్రహ్మచారికి కలలో కొన్ని వేల తేళ్లు మీదకు వస్తున్నట్లు కనిపించాయి. అందులో వాటిని తప్పించుకునే ప్రయత్నంలో అటు ఇటు పరుగులు పెడుతున్నప్పటికీ ఒక తేలు అతన్ని కుట్టడంతో ఈ బ్రహ్మచారి చచాన్రోయ్ అని అరిచాడు. ఆ కేకకు పక్కనే పడుకుని నిద్రపోతున్న ఒక పారసీక భక్తుడు నిద్రలేచి బ్రహ్మచారిని నిద్రలేపి కారణం అడిగాడు. అతడు కలలోని దృశ్యాన్ని మరువలేక భీతితో వణికిపోతున్నాడు. కొంత సమయం తరువాత తన కలనంతా వర్ణించాడు. కొన్ని రోజుల తరువాత శ్రీ స్వామిని దర్శించాడు. అతడు తన తెలివిని మరలా ప్రదర్శించదలిచి శ్రీ స్వామిని, ఓ మహాత్మా, బ్రహ్మతదాకార వృత్తి అంటే ఏమిటి అని అడిగాడు. శ్రీ స్వామి కోపంతో మండిపడుతూ, మూర్ఖుడా, 100 తేళ్లు కలలో కనిపించినంత మాత్రానే కేకలు పెట్టి ప్రక్కన పడుకున్న పారసీకుని కూడా హడలు కొట్టావు కదా, నీవు కూడా వేదాంతం మాట్లాడటమేనా? బ్రహ్మతదాకార వృత్తి అంటే అంత సులభం అనుకుంటున్నావా? గొంతెత్తి ఉపన్యాసాలు ఇవ్వడంలోనూ మాటలతో గారడీ చేయడంతోనూ బ్రహ్మతదాకార వృత్తి రాదు. పుస్తకం చదివితే జ్ఞానం వస్తుందా? అంత మాత్రానే పెద్ద యోగివయ్యాననుకున్నావా? ఇక్కడ నుండి పో అని కేకలేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు అతనిలో అంతర్మథనం ప్రారంభమైంది. అది ఆయన పో అని అన్నది అతని మనస్సులోని గర్వం, అజ్ఞానాన్ని కదా. అది తిరిగి భక్తితో శ్రీ స్వామిని దర్శించి పాదాభివందనం చేశారు. అప్పుడు శ్రీ స్వామివారు అతనితో, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ విశ్వంలో జరిగే ప్రతి పరిణామానికి స్పందించక పూర్తి నిర్లిప్తతతో సాక్షీభూతుడుగా ఉండగలగటమే ఆ మాటకు అర్థం. అది పుస్తక జ్ఞానం వలన, వేదాంత తాత్విక చర్చల వలన లభించదు అని తెలిపిరి. దానితో అతనిలోని గర్వం తొలగినది. శ్రీ స్వామి సకల విద్యా స్వరూపమని, సకల వేదాంత సారమని గ్రహించి వారిని క్షమించమని వేడినాడు. శ్రీ స్వామి దయతలిచి తదేక దృష్టితో అతనిలో బ్రహ్మానుభూతిని పొందేలా చేశారు. కొంత సమయం దానిలో లీనమై ఆ బ్రహ్మచారి సమాధి స్థితిని పొందినాడు. తరువాత కాలంలో అతను సుస్థిరమైన నమ్మిక గలవాడైన భక్తుడిగా మారిపోయాడు. శ్రీ స్వామి అతనికి యోగ దీక్షను ఇచ్చి ఆశీర్వదించినారు. ఆ తరువాత అతను చాలా గొప్ప యోగిగా ప్రసిద్ధి చెందాడు. కొన్ని గ్రంథాలు కూడా రచించాడు. అతడు శ్రీ స్వామిని పూర్ణ అవతార పురుషుడిగా గుర్తించి వారి గురించి ప్రచారం చేసినాడు. స్నేహం అనేది చాలా గొప్పది. అది మానవునికి మానసికమైన బలం చేకూర్చుతుంది. అయితే ఉత్తమమైన స్నేహం, సద్బుద్ధి కలవారి మధ్య స్నేహం వారికి సత్సాంగత్య ఫలితమును కలిగించుతుంది. వక్రబుద్ధి కలవారి స్నేహం ఆపదల పాలు చేస్తుంది. సమానమైన భావములు, సమానమైన స్థితిగతులు గలవారి మధ్య స్నేహం శాశ్వతంగా ఉండి వారికి మేలు చేస్తుంది. హెచ్చు తగ్గులు, వ్యతిరేక భావములు కలవారి మధ్య స్నేహం అపఖ్యాతి పాలు చేస్తుంది. విద్యాసాగర, సహవాసం వల్ల చెడిపోతున్న తన భక్తుని శ్రీ స్వామి రక్షించుకున్న కథను చెబుతాను వినుము అని శ్రీ నిత్యానందుడు ఇట్లు చెప్పారు. శృంగేరి మఠంలో ఉండే శాస్త్రి అనే పండితుడు అక్కల్కోటకు వచ్చినాడు. అతనికి బావడేకర్ అనే మిత్రుడు ఉండేవాడు. అతను తన మిత్రుడితో కలిసి శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీ స్వామి
చిన్నపిల్లలతో ఆడుకొనుచున్నారు. శ్రీ స్వామిని చూస్తూనే అతనికి నచ్చలేదు. అతను ఎరిగిన స్వాములు నిత్యానుష్ఠానపరులు, ఆశ్రమంలో సన్యాసాశ్రమం స్వీకరించి ముక్తి కోసం జీవించుచు శిష్యులకు ధార్మిక విద్యా ప్రబోధం చేయువారు మరియు వేదాంత ఉపన్యాసములను ఇచ్చువారు. కానీ శ్రీ స్వామి చర్యలు సాధారణముగా ఉండుట చూచి వారు ధరించిన కౌపీనం ద్వారా సన్యాసాశ్రమ లక్షణాలు తెలియక వీరిని పిచ్చివాడు అని అనుకున్నాడు. అంతేకాక అక్కడి నుండి స్నేహితుని ఇంటికి వెళుతూనే శాస్త్రి బావడేకర్తో, ఈ మహాత్ముని వలన ఏమిటి లాభం, ఒట్టి పిచ్చివాడిలా కనపడుతున్నాడే, ఆధ్యాత్మికంగా ఈయన నిన్ను ముందుకు తీసుకుపోలేడు, నేనే నయం, నిన్నొక మంచి పండితుడుగానైనా తయారు చేయగలను అని అన్నాడు. బావడేకర్ స్వతహాగా శ్రీ స్వామివారి భక్తుడు. కానీ శాస్త్రి గారి మాటల వలన అతనికి శ్రీ స్వామి పైన గల భక్తి శ్రద్ధ కొద్ది కొద్దిగా సడలిపోయినవి. అతను కూడా శాస్త్రి గారి మాటలలో సత్యం ఉంది కాబోలు అని అనుకునినాడు. ఆ రాత్రి వారిద్దరూ గదిలో తలుపులు గడియ వేసుకుని పడుకున్నారు. కొంతసేపటికి తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. శ్రీ స్వామి గడప దగ్గర నిలబడి ఉన్నారు. శ్రీ స్వామి రావడంతోనే బావడేకర్ చేతులు జోడించినాడు. వారు అతనితో, నీవు కూడా శాస్త్రిలాగా ఎప్పుడు పండితుడు అవుతావు? పాపం, అతను అర్షడ్వర్గాలైన కామక్రోధాదులకు బానిసయ్యి ఉన్నాడు. గొప్ప పాండిత్యాన్ని గడించిన అతని పాండిత్యం నిరర్థకం అని అంటూ శ్రీ స్వామి హఠాత్తుగా దృశ్యమైనారు. బావడేకర్ శ్రీ స్వామి మీద ఉన్న విశ్వాసం సడలించడం తనదే తప్పని గ్రహించినాడు. అక్కడే పడుకొని ఉన్న శాస్త్రికి ఇంత జరుగుతున్నా మెలకువ రాలేదు. మరుసటి ఉదయం వెళ్ళి శ్రీ స్వామిని తన తప్పు మన్నించమని ప్రార్థించినాడు. స్వామి పకపక నవ్వి దీవించి పంపినారు. భక్తులు సాంగత్య దోషం వలన కూడా పతనం చెందే అవకాశం ఉన్నదని ఈ కథ వలన తెలుస్తుంది. సద్గురువులను సమభావంతో చూడగలిగిన వాడే జ్ఞాని, లేనిచో పాండిత్యం ఉన్న అజ్ఞానియే. నృసింహ కాశ్యపో యోగే శ్రీ స్వామినాథో యతీశ్వర ప్రజ్ఞాపుర నివాసీ చ చిరంజీవి దిగంబర. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 30వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.